హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దేవరకొండ పార్ట్ 1లో ఈశ్వరుడు, పార్వతీదేవిని గురించి తెలుసుకున్నాం కదా! ఇవాళ ఈ శివాలయం కన్నా పైన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి గురించి విశేషాలతో పాటు పార్ట్ 1లో మనం తెలుసుకోలేని ఇక్కడ గుడి విషయాలు మరియు నిత్య అన్నదాన చరిత్ర గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఈ ఈ తెల్లటి స్తంభాలు కనిపిస్తున్నాయి కదా అండి, వాటికన్నా ముందు ఉన్న మెట్లు ఈ మధ్య బండలతో కట్టినట్టున్నారు. కానీ ఆ స్తంభాలకి అవతల మీరు గమనిస్తే ఒకప్పుడు మెట్లు ఉండేవి కాదు. కొండని పట్టుకొని ఎక్కాల్సి వచ్చేది. ఈ కొండని మెట్లుగా మలిచారనమాట. అంతేకాకుండా గోడ కూడా మట్టి గోడ ఉండేది. ఇప్పుడు దాన్ని మళ్ళీ దృఢంగా కట్టున్నారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలన్నా రావాలన్నా ఇదే దారి అనమాట. ఇది కొండ, ఈ కొండపైకి ఎక్కాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ కొండని మెట్లుగా మలిచి ఉన్నారండి. అది బాగా చాలా క్లియర్గా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది గమనిస్తే. ఇక ఈ శివాలయం నుంచి సుబ్రహ్మణ్య స్వామి గుడికి కొండ ఎక్కడానికి కాస్త సమయం పడుతుందండి. ఈలోపు అన్నదాన చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ గుడిలో ఒక అవ్వ ఉండేవాళ్ళు. ఆ అవ్వ మొగలయ్య గారిపల్లి అని ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి తన వయసు అయిపోయిన కాలంలో వచ్చి ఈ శివాలయంలోనే ఉండేవాళ్ళనమాట. ప్రతి పౌర్ణమికి ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో భిక్షాటన చేసి వచ్చిన ధాన్యం కానీ డబ్బుని కానీ పౌర్ణమి రోజు గుడికి వచ్చే భక్తుల కోసం అన్నదానం కోసం ఉపయోగించేవాళ్ళు. ఇలా ప్రతి పౌర్ణమికి చేసేవాళ్ళు. ఇలా చేస్తూ ఉండగా గుడికి వచ్చే భక్తులు కూడా నిత్య అన్నదానం కోసం స్వతహాగా ఎంతో కొంత ఇవ్వటం కూడా మొదలుపెట్టారనమాట. ఇలా ఇప్పుడు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. 10 మంది వెళ్ళినా 100 మంది వెళ్ళినా దేవుడి దర్శనం అయిపోగానే భోజనం చేయమని చెప్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ కొండ ఎక్కేటప్పుడు చాలా గాలి వీస్తుందండి. ఒరిజినల్ గాలి చప్పుడు అలాగే ఉంచేద్దాం అనుకున్నాను, కానీ అది చాలా ఎక్కువ శబ్దం ఉండటం వల్ల పెట్టడం లేదు. ప్రకృతిని ఆస్వాదించాలి అనే వాళ్ళకి చాలా సరైన స్థలం ఈ గుడి. ఈ కొండ కనిపిస్తుంది కదా అండి, ఈ కొండ ఆ చివరి దాకా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వరకు ఎక్కాలి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుందన్నమాట. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళే దారిలో చిన్న చిన్న రంగురంగుల గడ్డి పూల మొక్కలతో పాటు తామర చిన్న చిన్న కొలనులతో పాటు అండి ఒక చెట్టు ఉంటుంది. నాకు ఈ చెట్టు చూసినప్పుడల్లా భైరవ ద్వీపంలో చెట్టు నరికితే వాటర్ వస్తాయి కదా, అలా ఉంటుందన్నమాట చెట్టు. ఫోటోలో తర్వాత ఒక చోట ఫోటో పెడతాం మీకు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట చెట్టు. మనం పైకి వచ్చేసామండి సుబ్రహ్మణ్య స్వామి గుడికి. ఈ పైకి చేరుకున్న తర్వాత చుట్టూ చూస్తే ఇలా అందంగా ఉంటుందన్నమాట. ఈ కొండ పాదాల దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ ఉన్నట్టు ఆ చుట్టుపక్కల అన్ని కొండలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తాను, పైకి వచ్చిన తర్వాత దిగటానికి చాలా టైం తీసుకుంటారండి. ఈ కొండ మీదకి చేరుకున్న తర్వాత చుట్టుపక్కల 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఊళ్ళన్నీ కనిపిస్తాయండి. మేము చిన్నప్పుడు ఈ ఈ ఈ చుట్టుపక్కల ఒక ఊరు అనమాట, 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా చుట్టాలు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ప్రతి వేసవి సెలవులకి అక్కడికే వెళ్ళే వాళ్ళము. మిగతా అది చెప్పే ముందండి, ఇక్కడ స్తంభంలా కనిపిస్తుంది కదా, దీని మీద దీపం పెడతారనమాట ప్రతి కార్తీక పౌర్ణమికి. ఈ వెలిగించిన దీపం అండి, నేను ఈ 30-40 కిలోమీటర్ల మేర పల్లెటూర్లన్నీ కనిపిస్తాయని చెప్పాను కదా, ఈ దీపం ఆ ఊర్లన్నిటికీ కూడా కనిపిస్తుందన్నమాట ఆ వెలుగు. నాకు కూడా మొదట ఈ గుడి అలాగే తెలుసు. చిన్నప్పుడు మా చుట్టాల వాళ్ళు 30 కిలోమీటర్ల దూరంలో పలంనేరు నుంచి ఉండేవాళ్ళు. వేసవి సెలవులకి వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ ఆ ఊర్లో ఈ దీపం వెలుగు గురించి, ఇక్కడ ఒక ఆవు ఉంటుంది, భోజనం పెడతారు, ఎప్పుడు పాలు ఇస్తుంటుంది అని కథలుగా చెప్పేవాళ్ళు అనమాట. సో ఈ గుడికి వెళ్ళాలి అన్న ఒక ఆతృత మొట్టమొదట అక్కడే పుట్టింది చిన్నప్పుడు.
ఇందాక అన్నదానం గురించి చెప్పాను కదా అండి. మామూలుగా గుడికి వచ్చిన భక్తుల్లో ఒకరు ఆవుని కూడా దానం ఇచ్చారట. ఆ ఆవు పాలని గుడికి ఉపయోగించడమే కాకుండా భక్తులకు కూడా ఉపయోగించేవారు ఆ అవ్వ. ఈ గుడి ఎప్పటినుంచో ఉంది అంటున్నావు, అవ్వ అంటున్నావు, ఆవు అంటున్నావు, పౌర్ణమి అంటున్నావు, భోజనాలు అంటున్నావు. ఈ కొండ మీదకి అసలు ఎలా వెళ్తారు చీకట్లో అని మీకు అనుమానం వచ్చుండొచ్చు కదా. ఖచ్చితంగా వస్తుంది. నాకు కూడా చిన్నప్పుడు వచ్చిందండి, ఇంత భయంకరమైన అడవిలో ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తారు అని. ఈ ప్రతి పౌర్ణమికి అన్నదానం వచ్చే భక్తుల కోసం అన్నదానం చేసే కార్యక్రమంలో పెట్రోమన్స్ లైట్ తోటి వెళ్ళేవాళ్ళు అనమాట. మీకు కనిపిస్తుందా? ఇదే అనమాట మనం వచ్చిన దారి. అక్కడ దూరంగా వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అదేమో పలంనేర్ అనే ఊరు అనమాట. ఇలా ఉండగా ఈ అవ్వ గుడిలో ఉంటారని చెప్పాను కదా అండి. ఆ అవ్వ ఒక ఎంపీ అనమాట. అతని పేరు కెలవారి కృష్ణారెడ్డి. అతని దగ్గర పనిచేసే వాళ్ళు అనమాట, ఇంటి దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి. అలా ఉన్న పరిచయంతో ఈ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగారనమాట, గుడి కోసం మీరు ఏదైనా చేయండి అంటే. అప్పుడు కింద మొగిలి నుంచి గుడిపైకి కరెంట్ వచ్చిందనమాట. అంతవరకు కూడా దారి ఉండేది కాదు. దారి కూడా అప్పటికి లేదు, కరెంట్ ఇచ్చినప్పటికి. తర్వాత ఎప్పటికో వచ్చింది. ఈ గుడికి ఏ వస్తువు కావాలన్నా భుజాల మీదే మోసుకెళ్ళేవాళ్ళు. ఆఖరికి గుడిని బాగు చేయాలంటే కావాల్సిన ఇటుకలు, సిమెంటు, మట్టి, సిమెంటు, ఇసుక కూడా భుజాల మీద మోసుకెళ్ళేవాళ్ళు అనమాట. ఎందుకంటే కాలినడక మాత్రమే ఉండేది. కాలినడక నేను మొన్న వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను. కొంచెం భయంగానే ఉంటుందండి ఎక్కాలంటే. ఎందుకంటే మెట్లు కాదు, అది రాళ్ళు పేర్చి ఉంటారనమాట. ఆ దారిలో వెళ్ళాలి. సో అలా కరెంటు వచ్చిందనమాట ఈ గుడికి. అందమైన గడ్డి పువ్వులు నేను చెప్పడమే కాదండి, చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఇంకొక కలర్ కూడా ఉంటాయి, అవి కొన్ని రోజుల తర్వాత అనమాట. నేను వెళ్ళినప్పటికీ మొగ్గలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ గుడిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడానండి జీతం కోసమో లేకపోతే ఇంకొక ఏదో ఆదాయం కోసమో చేయటం లేదండి. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా పూర్తి సేవాభావంతోనే చేస్తున్నారు. దీనికి చాలా చరిత్ర ఉంది అని చెప్పి ఇక్కడికి ఋషులు, మునులు వచ్చి కూడా ధ్యానం చేసుకునేవాళ్ళు అని, తపస్సు చేసుకునేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారండి. నాతో పాటు పూజను మీరు కూడా వీక్షించండి కాసేపు. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ గుడిలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే అండి, ఆ దానం ఇవ్వమని కానీ డొనేషన్ ఇవ్వమని కానీ ఎవరు అడగరు అనమాట. అక్కడ ఎవరు ధర్మకర్త, ఎవరు ఉభయదారులు, ఎవరు ఏమీ తేడా ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఆ పైన నుంచొనున్న అతనే నేను ఇందాక చెప్పిన గుడి ధర్మకర్త. ఎవరైతే ఈ గుడి కట్టిస్తున్నారో అతను. ఇక్కడ వీళ్ళు పని వాళ్ళని పెట్టుకొని చేయించొచ్చండి. సాధ్యమైనంత వరకు వీళ్ళే పని చేస్తారు. ఆ పైన రేకులు, సిమెంట్ రేకులు ఉండేవన్నమాట. అవి తీసేసి మోల్డ్ వేశారు. ఆ మోల్డ్ కోసం వీళ్ళే వాటర్, ఆ కింద కొండ ఏదైతే శివాలయం ఉందో అక్కడ నుంచి వాటర్ తీసుకొని వచ్చి పైన ఈ కాంక్రీట్ వేసిన దానికి పోస్తున్నారు అనమాట. చూడండి, కింద నుంచి తీసుకొని వస్తున్నారు. ఈ గుడిలో పనిచేసే ప్రతి ఒక్కరూ సేవతోనే చేస్తున్నారండి. ఇక్కడ ఇంకొక అతని గురించి చెప్పాలండి. నేను ఆ తాత పేరు అడగటం మర్చిపోయాను. ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఎవరైతే ఉన్నారో ఆ తాత కింద నిన్న పార్ట్ 1లో ఆర్చ్ కడుతున్నారు అని చెప్పాం కదా అండి. ఆ కంప్లీట్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ మొత్తం ఈ తాత భుజాల మీద వేసుకున్నారనమాట. ఇప్పటి వరకు మోర్ దాన్ 3 lakhs కలెక్ట్ చేసి ఆ ఆర్చ్ కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేశారనమాట.
అనమాట ఈ తాత కట్టిస్తున్న ఆర్చ్ అండి. ఆ తాత ఒక మాట అన్నారు, మనం తిన్నా అయిపోతుంది, ఎవరికైనా ఇచ్చినా కూడా అయిపోతుంది, సో మన గుర్తుగా ఏమైనా కన్స్ట్రక్షన్ కానీ ఇట్లాంటివి చేపిస్తే ఎప్పటికీ నిలిచిపోతాయి అని. ఇక్కడ నేను ఇంకొక అద్భుతమైన విషయం కూడా చూశానండి. ఇక్కడ మీరు చూస్తున్నారా, దీన్ని తంబూరా అంటారు అనుకుంటాను, నాకు సరిగా కూడా గుర్తు రావట్లేదు. ఇవి రెండు అక్కడ తగిలించున్నారనమాట. ఇదేమో విల్లు, అదేమో తంబురా. ఇలా ఇక్కడ పెట్టి దాన్ని అంబు అంటారు కదా, అమ్ము, దాన్ని ఇక్కడ పెట్టి విల్లుని అదే వదులుతారనమాట, బాణం వదులుతారు. ఇదేమో దీనికి ఉంటుంది కదా తీగ, ఆ తీగ లేదనమాట. ఇది సొరకాయతోటి చేస్తారండి. దీన్ని అనటమే తంబూర సొరకాయ అంటారట. ఇక్కడ చూడండి, దాన్ని ట్యూన్ చేసుకోవటానికి ఇక్కడ ఉంది. ఇదేమో తీగ తెగిపోయి ఉంది. ఇది నేను ఇప్పుడే చూసాను, ఇది వరకు చూడలేదండి ఎక్కడ కూడా ఇలా నిజంగా డైరెక్ట్గా. ఎక్కడికి వెళ్ళినా మనం ఏదో ఒకటి నేర్చుకొనే వెళ్తాము. నాకెందుకో ఇక్కడికి వచ్చినప్పుడు లోపల ఉన్న అహం, కోపం, ద్వేషం ఇవన్నీ ఇక్కడ వదిలేసి ఏదో ఒకటి కొత్తది నేను తీసుకెళ్తున్నాను అన్న ఒక అనుభూతి అయితే నాకు ఖచ్చితంగా ప్రతిసారి కలుగుతుందండి. ఉట్టి చేతులతో వెళ్ళట్లేదు, ఇక్కడ కూడా తామర మొక్కలు అవి పిక్కొని వెళ్తున్నాను. ఈ అడవి గడ్డితోటి ఎంత అందంగా ఉందో చూడండి ఈ ప్రదేశం, గాలి మొత్తం. ఈ గుడికి ఒకసారి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి వెళ్తే బాగుండు అన్న ఒక అనుభూతి మాత్రం కలగకుండా ఉండదండి. నిజం చెప్పాలంటే కొండ దిగి రాబుద్ధి కావట్లేదండి. ఇక్కడ కాసేపు కూర్చుందామా, ఇంకా కాసేపు ఉందామా అని చెప్పి వెళ్ళేటప్పుడు ఫొటోస్ చాలా తీసుకోలేదనే చెప్పాలి. సో దిగిపోతున్నాం కాబట్టి ఎలాగో అఫెక్షన్ ఉంటుంది, ఇంకొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పి అలా ఫొటోస్ తీసుకుంటూ దిగుతున్నాను. ఎవరైనా నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు, మనల్ని మనం కాసేపు మర్చిపోవాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. తప్పకుండా మీరు కూడా వెళ్ళండి. ఇవాళకి ఇదనమాట నేను మీకు చెప్పాలనుకున్నదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Manju signing off to Prakriti Bali.